మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ ఆ దీవికి మాత్రం వెళ్ళలేరు. వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు. వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ కూడా ఉండదు. ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో కూడా తెలియదు. ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం. అసలు ఆ దీవి ఎందుకు అలా మారింది? పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు, గోపురాలు, మిస్టరీ భవనాలు, దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని దీవి ఒకటి ఉంది. అదే స్నేక్ ఐలాండ్. ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది. దీన్ని అధికారికంగా ఎల్హా డాక్విడామా గ్రాండే అంటారు. బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఇది సౌపోలో రాష్ట్రంలోని ఇటాన్హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాల దీవి. ఇక్కడికి వెళ్తే మీరు కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. మన దేశ వాతావరణం లాగే ఉంటుంది. అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీల్లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టే ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఎంతో ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోత్రాప్స్ ఇన్సులారిన్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు, గోల్డెన్ ల్యాన్స్ హెడ్, పిట్ వైపర్ ఆ దీవిలో ఉన్నాయి. పక్షులను తింటూ అక్కడే బతుకుతూ ఉన్నాయి. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది. ఈ దీవి చాలా అందమైన దీవి. కానీ ఈ దీవి మొత్తం పాములమయం. చిన్న దీవి అయినా వేల కొద్ది సర్పాలు ఉంటాయి. వాటిల్లో చాలా వరకు విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్ వచ్చే లోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే ఇక మన మనుషుల సంగతి మీకు తెలిసిందే. మన మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు. మనల్ని కాటు వేస్తాయేమో అన్న భయంతో మనలో కొంతమంది పాములు చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఈ దీవిలోనైనా పాముల రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదని డిసైడ్ చేసింది. అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు, పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. కోర్స్ మనుషులకు ప్రమాదమే. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఈ దీవిపై అడుగు పెట్టే ఛాన్స్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.